నమస్తే డి న్యూస్కి స్వాగతం. నేను మీ దిగ్విజయ్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కొత్తపట్నంలో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమం. సంక్రాంతికి ఇళ్లను శుభ్రం చేసుకున్నట్లు గ్రామాన్ని కూడా శుభ్రం చేసుకుందామన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్. దేశంలో జనగణన ప్రారంభమైనందున ఏడాది వరకు మున్సిపల్ ఎన్నికలు లేవు. మంత్రి నారాయణ స్పష్టీకరణ. మార్కాపురం జిల్లాలో మొట్టమొదటి పోలీస్ గ్రీవెన్స్. సమస్యలపై బాధితులతో స్వయంగా మాట్లాడిన ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు. సంక్రాంతి పండుగకు మన ఇంటిని ఎలా శుభ్రం చేసుకుంటామో గ్రామాన్ని కూడా అలానే శుభ్రం చేసుకోవాలని ఒంగోలు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ చెప్పారు. కొత్తపట్నం స్వాతంత్ర సమరయోధుల భవనంలో స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమం జరిగింది. స్వచ్ఛ సంక్రాంతి స్వచ్ఛ పంచాయతీలో అధికారులు సిబ్బందితో పాటు పార్టీ కేడర్ కూడా భాగస్వామ్యం కావాలని ఎమ్మెల్యే సూచించారు. కొత్తపట్నం మండలంలో ఇప్పటివరకు 7 గ్రామాల్లో 7 కోట్ల రూపాయలతో రోడ్లు వేయడం జరిగిందని, మరో 7,38 లక్షలతో అభివృద్ధి పనులు చేపట్టనున్నట్లు ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ వివరించారు. కూటమి ప్రభుత్వం రాజముద్రతో ఇస్తున్న కొత్త పాస్ పుస్తకాల్లోని QR కోడ్ను సెల్ ఫోన్ ద్వారా చెక్ చేసుకునే అవకాశం ఉందన్నారు. ఇతరుల ఆస్తులను జగన్మోహన్ రెడ్డి తన సొంత జాగీరుల రైతు పుస్తకాలపై తన ఫోటోలు వేసుకున్నారని విమర్శించారు. ఎంపీడీఓ శ్రీకృష్ణ, సర్పంచ్ శ్రావణి, టీడీపీ మండల అధ్యక్షుడు ద్వారబాకుల శ్రీనివాసులరెడ్డి, గ్రామ పార్టీ అధ్యక్షుడు సింగిరి శ్రీనివాసరావు, నియోజకవర్గ బీసీసీఎల్ అధ్యక్షుడు బలగాని వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు గేనం సుబ్బారావు, గౌడ సంక్షేమ సంఘం డైరెక్టర్ జంపాని రామచంద్ర గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ప్రత్యేకించి మనం తీసుకోవాల్సిన కొన్ని జాగ్రత్తలు, ఇప్పటి వరకు మనం ఏమేమి చేస్తున్నామో మండలాల్లో కూడా అవన్నీ కూడా దాదాపు తెలుసు. 18 నెలలు ఈ ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత 18 నెలలు అయింది. 18 నెలల్లో అనేక కార్యక్రమాలు కూడా మనం కూడా చేసాం. ఈరోజు ఎన్ని ఇబ్బందులు ఉన్నా, ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా మనం చేయాల్సిన పనులు మాత్రం మనం పూర్తిగా అన్నీ చేసుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈరోజు పోయినసారి కూడా కరెక్ట్గా సంక్రాంతి వస్తుంది అన్నప్పుడు మేము కూడా ఆ రోజు డిపిఓని, అదేవిధంగా సర్పంచుల్ని, మళ్ళీ అదేవిధంగా ఎవరైతే సచివాలయం సెక్రటరీలు ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎండి వాళ్ళని వీళ్ళందరూ కూడా పిలిచి, ఆ రోజు ఎండి వాళ్ళని అనుకుంటా, ఎండి వాళ్ళని డిపి వాళ్ళని పిలిచి ఆ రోజు మీటింగ్ పెట్టి ఉండేది 10 రోజులు ఉంటుంది. ఇంకా మనకు వచ్చి ఇవాళ 5వ తారీఖు, 14వ తారీఖు పండగ, దగ్గర 9 రోజులు ఉంది. కాబట్టి ఈ 9 రోజుల్లో ప్రతి విలేజ్ కూడా స్వచ్ఛ భారత్ క్లీన్ అండ్ గ్రీన్గా ఉండాలి అని చెప్పి ఆ రోజు పోయినసారి కూడా చెప్పాం. ప్రతి పంచాయతీకి కావాల్సిన ఒక మేజర్ పంచాయతీ అయితే 1 లక్ష కాకపోతే 2 లక్షలైనా పెట్టడం, చిన్న పంచాయతీ అయితే 1 లక్ష రూపాయలు పెట్టడం, అన్నీ కూడా ఎక్కడా కూడా చెత్త అనేది కనపడకుండా దాన్ని పూర్తిగా కాలువలు కానీ లేకపోతే ఈరోజు స్ట్రీట్ లైట్స్ కానీ, అదేవిధంగా ప్రతి ఊర్లో కూడా బ్లీచింగ్ చేసుకోవటం, అవన్నీ కూడా క్లీన్గా ఉండాలి. లైటింగ్ కూడా ఎక్కడైనా బల్బు పోయి ఉంటే లైట్లు వేసి నీట్గా ఉండాలని చెప్పి ఉద్దేశంతో ఈ కార్యక్రమాలన్నీ కూడా పోయినసారి కూడా పెట్టాం. ఇప్పుడు కూడా రేపు పొద్దున్నే నేను డిపిఓని రమ్మన్నాను. ఆయన కూడా మార్కాపురం బయట ఇయ్యాల. రేపు పొద్దున్నే సచివాలయం సెక్రటరీలు ఎవరున్నారో వాళ్ళని, ఎండిఓని, డిపిఓని, మన ఎంఆర్ఓని వాళ్ళని కూడా పిలిచి రేపు మార్నింగ్ మీటింగ్ పెడతాను. చాలా పనులు అభివృద్ధి కార్యక్రమంలోకి వచ్చినాయి. అలాగే మన 3 గ్రామాలకి లైట్లు అనేవి లేవు, అది కొంచెం ఇబ్బందిగా ఉంది. ఇంకా ఎక్కడికైనా వెళ్తే మాకు రోడ్లు కావాలమ్మా, పైప్ లైన్ లేదు అని అడుగుతున్నారు. అది కూడా కొంచెం సమస్యగా ఉంది. అది ఎమ్మెల్యే గారు పెద్ద మంది చేసుకొని చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను. దేశంలో జనగణన ప్రారంభమైనందున మున్సిపల్ ఎన్నికలు మరో ఏడాది పాటు నిర్వహించడానికి అవకాశం లేకుండా పోతుందని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. కందుకూరు పర్యటనలో భాగంగా ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావుతో కలిసి మీడియాతో మాట్లాడారు. చాలా మున్సిపాలిటీల్లో, నగర పంచాయతీల్లో కొన్ని గ్రామాలను విలీనం చేయటం, తొలగించడం వంటి కార్యక్రమాలు చేపట్టవలసి ఉన్నందున అవి ఇప్పుడు చేయడానికి వీలు పడదు. కాబట్టి ఎన్నికలు మరో ఏడాది పాటు నిర్వహించడం సాధ్యం కాదన్నారు. అయితే మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి ఏంటంటే ఇండియా మొత్తం యాక్చువల్గా సర్వే స్టార్ట్ చేశారు, జనాభా సర్వే.
అది ఈ జనవరి 1 నుంచి ఈ యొక్క 26 డిసెంబర్ వరకు ఉంటుంది. అది ఇండియా మొత్తం ఈ పీరియడ్లో ఎటువంటి డీలిమిటేషన్ చేయకూడదని కేంద్ర ప్రభుత్వం ఆదేశించింది. అందువల్ల యాక్చువల్గా ఏంటంటే ఈ 1 year అయిన తర్వాత ఆ డీలిమిటేషన్ ఏదైతే విలేజెస్ మెర్జ్ చేసినవి కానీ డిలీషన్ కానీ ఇందాక నాకు రిప్రజెంటేషన్ కూడా తెచ్చిచ్చారు. ఈ 1 year చేయటానికి లేదు, అది కేంద్ర ప్రభుత్వం ఇండియా మొత్తం ఆదేశించింది. అందుకనే మీ యొక్క కందుకూరుని నెల్లూరులో ఉంటే అది ప్రకాశంలో కలపాలనే దానికోసం 31 డిసెంబర్ లోపల చేయాల్సి ఉంటే అర్జెంటుగా క్యాబినెట్ మీటింగ్ పెట్టి దాన్ని చేయడం జరిగింది. లేకుంటే అది కూడా ఆగిపోయింది, అది కూడా మరొక 1 year ఆగిపోయింది. కాబట్టి 1 year వెయిట్ చేయండి, ఖచ్చితంగా అయిపోగానే చేసి. ఇప్పటివరకు ఉన్నతాధికారులకే రెవెన్యూ పరమైన అధికారాలను వికేంద్రీకరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం డివిజన్ మండల రెవెన్యూ అధికారులకు కొన్ని అధికారాలను బదలాయించడం జరిగిందని మార్కాపురం ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు తెలిపారు. దీనివల్ల క్షేత్రస్థాయిలోని సమస్యలు త్వరితగతంగా పరిష్కరించేందుకు వీలుందన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా విజ్ఞప్తుల కార్యక్రమం మీకోసం కార్యక్రమాన్ని నూతనంగా ఏర్పాటు చేసిన మార్కాపురం కలెక్టరేట్లో నిర్వహించారు. నియోజకవర్గాల వారీగా ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసి సమస్యలను అర్జీ రూపంలో తయారు చేసి సంబంధిత ఉన్నతాధికారుల పరిశీలన అనంతరం కలెక్టర్ వద్ద బాధితులు తమ సమస్యలను విన్నవించారు. బాధితుల సమస్యలకు ప్రభుత్వం నిబంధనల మేరకు పరిష్కారం చూపుతామని కలెక్టర్ హామీ ఇచ్చారు. మొదటిసారిగా మార్కాపురం జిల్లాలో ఏర్పాటు చేసిన మీకోసం కార్యక్రమంలో అర్జీదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అధికారులు ఏర్పాట్లు చేశారు. తొలి రోజు నిర్వహించిన ఈ కార్యక్రమంలో రెవెన్యూ సంబంధ సమస్యలపైన ఎక్కువగా అర్జీలు వచ్చాయని, మార్కాపురం జిల్లాలో ఒరిజినల్ రికార్డులు లేకపోవడం వల్ల భూ ఆక్రమణలు, ఆన్లైన్లో ఇతరుల పేర్లు నమోదు, ఇంటి నివేశన స్థలాలు కోరుతూ ఎక్కువ అర్జీలు వచ్చాయని పేర్కొన్నారు. ప్రజా విజ్ఞప్తుల దినం కార్యక్రమంపై ప్రజలకు ఉన్న నమ్మకాన్ని వమ్ము కాకుండా సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, వచ్చే వారం రెవెన్యూ క్లినిక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. జెడ్పీసీఓ చిరంజీవి, ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ సుందర్ రామిరెడ్డి, తహసీల్దార్ చిరంజీవి, పలువురు అధికారులు పాల్గొన్నారు. అంటే ఏదైతే వాళ్ళ సబ్ ఆఫీస్ ఉందో దాన్ని జిల్లా కార్యాలయంతో చేసుకున్నారు. ఈ రోజు డిపిఓ గారు కూడా వచ్చారు, అలాగే సిఇఓ గారిది కూడా వాళ్ళకి సంబంధించినటువంటి ఆఫీస్ కూడా ఉన్నది. ఇంజనీర్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళకి ఆల్రెడీ సబ్ ఆఫీస్ ఉంది, దాన్నే ఇప్పుడు జిల్లా కేంద్రీకరణ చేస్తున్నారు. సో వాళ్ళకి సెపరేట్ గా ఒక కార్యాలయం ఐడెంటిఫై అయ్యే వరకు కూడా ఏదైతే మండల ఆఫీస్లో ఉన్నటువంటి వాళ్ళ కార్యాలయంలో ఉన్న హెచ్ఓడీస్ అవన్నీ కూడా మనకి హెడ్ ఆఫీస్ కింద ఉంటాయి. అందరికీ నమస్కారం. ఈరోజు పబ్లిక్ గ్రీవెన్సెస్ ని మార్కాపురం కొత్త జిల్లాలో ఏర్పాటు చేయడం జరిగింది. చాలా మంది పిటిషనర్స్ అందరూ కూడా ఇక్కడికి రావడం జరిగింది. సుమారు 350 అంటే 350 పిటిషన్స్ ఇక్కడికి వచ్చినాయి. అందులో అన్ని కూడా ఎక్కువ శాతం రెవెన్యూ ఇష్యూస్ ఉన్నాయి. ల్యాండ్ ఎంక్రోచ్మెంట్స్, తర్వాత ఆన్లైన్లో వేరే వాళ్ళ పేర్లు ఉన్నాయని చెప్పేసి, తర్వాత అక్కడక్కడ కొన్ని అసైన్మెంట్ ల్యాండ్స్, దెన్ హౌస్ సైట్స్ కోసం ఎక్కువగా ఈ పిటిషన్స్ అన్ని రావడం జరిగింది. సో వీటన్నిటిని కూడా మనము ఇప్పుడు చాలా వరకు కూడా రెవెన్యూలో కొత్త ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఇంత ముందున్నటువంటి జేసీ పవర్స్ ఏమో ఆర్డీఓకి ఇచ్చారు, ఆర్డీఓకి ఉన్నటువంటి తహసీల్దార్కి ఇచ్చారు. సో త్వరితగతిన పరిష్కారం చేసే విధంగా రెవెన్యూలో రిఫార్మ్స్ అన్ని చేశారు. కాబట్టి ఈ పిటిషన్స్ అన్ని కూడా సత్వరమే పరిష్కారం దొరుకుతుందని నేను భావిస్తున్నాను. ప్రజలందరూ కూడా చాలా విశ్వాసం ఉంది ఈ పీజీఆర్ఎస్ మీద. ఇక్కడికి వస్తే రెవెన్యూ ఇష్యూస్ రిజాల్వ్ అవుతాయని వచ్చారు కాబట్టి డెఫినెట్గా వాళ్ళ నమ్మకం మేరకు త్వరితగతిన ఈ పిటిషన్స్ అన్ని కూడా పరిష్కారం చేయడం అనేది జరుగుతుంది. నూతనంగా ఏర్పాటైన మార్కాపురం జిల్లా కేంద్రంలో ఇన్ఛార్జి ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రజా సమస్యల ఫిర్యాదు కార్యక్రమం నిర్వహించారు. మార్కాపురం జిల్లాలోని 4 నియోజకవర్గాల నుండి పలువురు అర్జీదారులు ఎస్పీకి వినతి పత్రాలు సమర్పించారు. వారి సమస్యలపై ఎస్పీ స్వయంగా మాట్లాడి తెలుసుకున్నారు. భూ వివాదాలు, కుటుంబ కలహాలు, మోసాలు, మహిళా సమస్యలు తదితర అంశాలపై ఎక్కువగా అర్జీలు వచ్చాయి. కొన్ని ఫిర్యాదులపై సంబంధిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి సమస్య తీవ్రతను గుర్తించి నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దని, బాధితులకు న్యాయం చేయడమే లక్ష్యంగా పనిచేయాలని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమం ద్వారా సమస్యలను ఎలాంటి భయం లేకుండా తనకు నేరుగా తెలియజేయాలని ఎస్పీ కోరారు. ప్రజల విశ్వాసమే పోలీసు శాఖ బలమని, శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు ప్రజల సహకారం అందించాలన్నారు. మార్కాపురం డీఎస్పీ యు నాగరాజు, సిఐ సుబ్బారావు, త్రిపురాంతకం సిఐ హసన్, గిద్దలూరు రూరల్ సిఐ రామకోటయ్య, పొదిలి సిఐ రాజేష్ కుమార్ సిబ్బంది పాల్గొన్నారు.
మార్కాపురం జిల్లా సాధన స్ఫూర్తితో ఈ ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుందామని మార్కాపురం జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు అన్నారు. మార్కాపురం మండల తిప్పాయిపాలెం గ్రామంలో స్వచ్ఛ సంక్రాంతి జీరాంజీ గ్రామ సభలో శాసనసభ్యులు కందుల నారాయణ రెడ్డితో కలిసి ఇన్ఛార్జి కలెక్టర్ రాజాబాబు పాల్గొన్నారు. ఏర్పాటు చేసిన ఫోటో ప్రదర్శనను ఎమ్మెల్యే నారాయణ రెడ్డి, కలెక్టర్ రాజాబాబు పరిశీలించారు. గ్రామంలో చేపట్టిన ఉపాధి హామీ పథకం ప్రగతి నివేదికలను అధికారులు వివరించారు. గ్రామాల పరిశుభ్రతతోనే ప్రజలు గౌరవం, గుర్తింపు లభిస్తుందని కలెక్టర్ రాజాబాబు అన్నారు. గ్రామ స్థాయిలో అభివృద్ధికి పెట్టుబడులు ఇదే కీలకమని తెలిపారు. ప్రజల సహకారంతోనే అభివృద్ధి సాధ్యపడుతుందన్నారు. జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కొత్తగా తీసుకొచ్చిన మార్పులతో ప్రజలకు మరింత మేలు చేకూరుతుందన్నారు. ప్రభుత్వం కల్పించే అవకాశాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కొత్తగా ఏర్పడిన మార్కాపురం జిల్లా అభివృద్ధి కోసం ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రజలు పరస్పరం కలిసి ముందుకు సాగుదామని ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి అన్నారు. సమావేశంలో డిపిఓ వెంకటేశ్వరరావు, డ్వామా పీడీ జోసఫ్ కుమార్, జెడ్పీ సీఈఓ చిరంజీవి, ఇన్ఛార్జి సబ్ కలెక్టర్ శివరామిరెడ్డి, అధికారులు, సర్పంచ్ బి కుమారి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. ప్రతి గ్రామం కూడా శుభ్రమ సంక్రాంతి 26వ తేదీ నుంచి మన ఈ రకమైనటువంటి వాతావరణాలు ఉండే నేను అప్పటికే చాలా ప్రాంతాలు చూశాను. అటు ఈస్ట్ గోదావరి కానీ, వెస్ట్ గోదావరి కానీ, కృష్ణా, గుంటూరు జిల్లాలలో గ్రామాలు చూశాను. మన గ్రామాలకు వాళ్ళ గ్రామాలకు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉండేది. వాళ్ళ గ్రామాలు అందమైనటువంటి పల్లెటూరు వాతావరణంలో ఒక పట్టణ వాతావరణాన్ని తలపిస్తూ సినిమాలలో మనం ఏదైతే గ్రామాలు చూస్తున్నామో ఆ గ్రామాలు అక్కడ ఉండే. కానీ మన గ్రామాలలో ఏ రకమైనటువంటి ఇబ్బందులు ఉన్నాయో మీ అందరూ కూడా గుర్తు తెచ్చుకోవాలి. తర్వాత ఈ ప్రాంతాన్ని కూడా మనం అభివృద్ధి చేసుకోవాలని చెప్పి వన్ బై వన్ ఒక్కొక్కటిగా చేసుకుంటూ వస్తా ఉన్నాం. ఈరోజు మన గ్రామాలు పర్వాలేదు అనేటువంటి పరిస్థితికి వచ్చామే కానీ పూర్తి స్థాయిలో బాగున్నాయనేటువంటి పరిస్థితులే మనం ఇంకా రాలా. చాలా వరకు ఇప్పటికి కూడా త్రాగటానికి నీళ్లు లేక బోర్ల మీద ఆధారపడి బ్రతుకుతా ఉన్నాం. అలాగే పశువులకు కూడా తాగటానికి నీళ్లు అందించలేనటువంటి దౌర్భాగ్య పరిస్థితిలో మనం కొన్ని దుర్భర పరిస్థితుల్లో కొన్ని కాలాలు ఇబ్బంది పడ్డాం. ఈ స్వచ్ఛ సంక్రాంతి అని చెప్పేసి మనం పండక్కి ఎట్లాగైతే మన కుటుంబాలను, మన ఇళ్ళని ఎలా శుభ్రం చేసుకుంటామో అట్లాగే దీన్ని పరిశుభ్రం చేసుకోవాలని చెప్పేసి ఒక నినాదంతో ఈ యొక్క స్వచ్ఛ సంక్రాంతి అనేది చేపట్టడం జరిగింది. ఇంకా చాలామంది ఇప్పటి వరకు చాలా నీట్గా ఉన్నాయి నేను వచ్చిన ఏరియాలన్నీ కూడా. ఇంకా కొంతమంది ఇంకా కొన్ని ప్లేసెస్లో చెత్త అనేది ఇది మన బాధ్యత కాదు, ఎక్కడో చోట పడేసేద్దాము అనే దాంట్లోనే ఉన్నారు. దాని నుంచి మనం మారాలి. ఎప్పుడైతే మనము ఈ పరిశుభ్రత పాటిస్తామో అభివృద్ధికి నాంది అక్కడి నుంచే వస్తుంది. బయట నుంచి ఇన్వెస్ట్మెంట్స్ కానీ, లేదంటే కనుక బయట నుంచి ఒక ఫ్యాక్టరీ పెట్టాలని కానీ, ఒక ఇన్స్టిట్యూషన్ పెట్టాలని కానీ, ఇవన్నీ కూడా ప్రజల యొక్క ప్రవర్తన మీదే ఆధారపడి ఉంటాయి. కాబట్టి ఇది మీరందరూ కూడా పాటించాలి. ఈ శుభ్రత అనేది మాత్రం కంపల్సరీగా పాటించాలి. మా దగ్గర నుంచి మీకు ఆల్రెడీ పంచాయతీ సెక్రటరీస్ వాళ్ళంతా కూడా ఎవ్రీడే వస్తున్నారు. మీరు సెగ్రిగేట్ చేసి తడి చెత్త, పొడి చెత్త సెగ్రిగేట్ చేస్తే తడి చెత్త అంతా కూడా ఎరువుగా మారుతుంది. పొడి చెత్త అంతా కూడా మళ్ళీ రీసైక్లింగ్కి వెళ్ళి మళ్ళీ ఎక్కువ పర్యావరణం నష్టపోకుండా అది మళ్ళీ యూజ్ చేసుకోవడానికి. అర్జీదారుల సమస్యలను నిర్ణీత కాల వ్యవధిలో పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిఆర్ఓ చిన్న ఓబులేస్ అన్నారు. ప్రకాశం భవనంలో నిర్వహించిన మీకోసం కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు మాధురి, కళావతి, విజయ, జ్యోతి, కుమార్ డిఆర్ఓ అర్జీలు స్వీకరించారు. అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. ఒంగోలు రైల్వే స్టేషన్లో ఎర్నాకుళం ఎక్స్ప్రెస్లో ఈగల్ టీం చేపట్టిన తనిఖీల్లో 3 వ్యక్తులను అదుపులోకి తీసుకొని 11 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. పోలీస్ డాగ్ రాక్సీతో రైలు బోగీల్లో గుర్తించబడిన 3 బ్యాగుల్లో గంజాయి లభించిందని, ప్రయాణికుల్లో 3 వద్ద గంజాయి ప్యాకెట్లు ఉన్నట్లు గుర్తించామని ఈగల్ టీం తెలిపారు. మహిళా పోలీస్ స్టేషన్ సిఐ సుధాకర్, రైల్వే సిఐ మౌలా షరీఫ్, ఎస్ఐ శివరామయ్య, రాక్సీ టైనర్ సుదర్శన్ సిబ్బంది పాల్గొన్నారు. ఈగల్ టీంను ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు ప్రత్యేకంగా అభినందించారు. కేంద్ర ప్రభుత్వం మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో వినూత్న మార్పులకు శ్రీకారం చుట్టింది. మార్పులపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేలా రాష్ట్ర వ్యాప్తంగా క్షేత్రస్థాయి నుండి గ్రామ సభలు నిర్వహించేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేశారు. గ్రామ సభల్లో
ప్రజాప్రతినిధులతో పాటు ఉన్నత స్థాయి అధికారులు, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ అధికారులు పాల్గొనేలా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ ఆజీవికా మిషన్ పేరిట అమలు చేసేందుకు శ్రీకారం చుట్టింది. మార్పులు చేర్పులతో పథకాన్ని ఏప్రిల్ నుంచి అమల్లోకి తీసుకురానుంది. రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ ఆదేశాల మేరకు ప్రకాశం, మార్కాపురం జిల్లాలోని అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ సభలు నిర్వహించేలా ఏర్పాటు చేశారు. చేపట్టాల్సిన కార్యక్రమాలు, పనులపై వివరించనున్నారు. 2 జిల్లాల్లోని అన్ని గ్రామాల్లో ఎంపీడీఓల ఆధ్వర్యంలో పంచాయతీ కార్యదర్శులు గ్రామ సభలు నిర్వహించాలని ఆదేశాలు జారీ అయ్యాయి. మార్కాపురం మండలం తిప్పాయిపాలెంలో నిర్వహించిన గ్రామ సభలో కలెక్టర్ రాజాబాబు, ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వాలు ఏవైనా గ్రామాల శాశ్వత భవనాలు, అన్ని రకాల రహదారుల నిర్మాణానికి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద విడుదల చేయనున్న మెటీరియల్ కాంపోనెంట్ నిధులే ప్రధాన వనరు. పేరు మార్పుతో వీబీజీ రామ్జీ అమల్లోకి వచ్చాక కూలీలకు పని దినాలు పెరగడంతో పాటు కాంపోనెంట్ నిధులు కూడా పెరగనున్నాయి. పల్లెల్లో సీసీ, గ్రావెల్, బీటీ రహదారులు, మురుగు కాలువలు, పండ్ల తోటలు, మొక్కల పెంపకంతో పాటు ఇంకుడు గుంతలు వంటి జల సంరక్షణ పనులకు నిధులు కేటాయిస్తారు. ప్రస్తుతం కూలీలకు ఏడాదిలో 100 రోజుల పాటు కల్పిస్తున్న పని దినాలు 125 రోజులకు పెరగనున్నాయి. ఇప్పటి వరకు ఆర్థిక సంవత్సరానికి అయ్యే వ్యయంలో 90% కేంద్రం, మిగిలిన 10% రాష్ట్ర ప్రభుత్వం భరిస్తుండగా ఇకపై 60:40 నిష్పత్తిలో ప్రభుత్వాలు నిధులు కేటాయించాల్సిన ఉంటుంది. పథకం అమలులో భాగంగా వ్యవసాయ పనుల కాలంలో 60 రోజుల పాటు ఉపాధి హామీ పనులు నిలుపుదల చేసి రైతులకు వెసులుబాటు కల్పిస్తారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాలను అనుసరించి గ్రామ పంచాయతీ ప్రణాళిక ఆధారంగా నిధులు కేటాయిస్తారు. కేటాయించిన నిధుల ప్రకారం గ్రామాల్లో పనులను గుర్తించి జల సంరక్షణ, మౌలిక వసతులు, అభివృద్ధి, జీవనోపాధుల కల్పన, ప్రకృతి వైపరీత్యాల నివారణ తదితర పనులు చేపట్టనున్నారు. పేద ప్రజల ఆరోగ్యం కోసం ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా పెద్ద ఎత్తున సహాయం అందిస్తున్నట్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తెలిపారు. క్యాంపు కార్యాలయంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని 19 మందికి 11,76,711 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఎమ్మెల్యే అందజేశారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంలో 8,82,42,936 రూపాయలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను అందించినట్లు ఎమ్మెల్యే తెలియజేశారు. గత ప్రభుత్వ హయాంలో సీఎంఆర్ఎఫ్ చెక్కులు సకాలంలో అందక ప్రజలు ఎంతో ఇబ్బంది పడ్డారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స చేయించుకున్న పేదలకు ఎప్పటికప్పుడు చెక్కులను అందిస్తూ వారికి తోడ్పాటు ఇస్తున్నట్లు దామచర్ల జనార్దన్ వివరించారు. ఈరోజు మళ్ళా సీఎంఆర్ఎఫ్ చెక్కులు కూడా దగ్గర 19 చెక్కులు 11,76,000కి ఈరోజు కూడా కొంతమందికి ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు మన నియోజకవర్గంలో 8,82,00,000కి సీఎంఆర్ఎఫ్లు ఇచ్చాం. ఎందుకంటే పాత గవర్నమెంట్లో సీఎంఆర్ఎఫ్ లేవు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన ప్రీతం నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకించి ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళంతా కూడా హాస్పిటలైజ్ అయ్యి ఏదన్నా 1 లక్ష 2 లక్షలు వాళ్ళకి ఖర్చు అయినప్పుడు దాన్ని మళ్ళా దాంట్లో 40% మళ్ళీ వాళ్ళకి వెనక్కి వచ్చేటట్టుగా ఈ కార్యక్రమాలు కూడా చేయడం జరుగుతుంది. అందుకే ప్రతి నియోజకవర్గంలో ఆల్మోస్ట్ 18 మంత్స్లోనే 8 కోట్ల వరకు మళ్ళా కూడా ప్రజలకు ఇవ్వడం జరిగిందని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇలాంటిది ప్రజలకి కొంత చేయూతని ఇవ్వడానికి ఈరోజు ప్రభుత్వం ఎన్డీఏ కూటమి తీసుకోవడం, అదేవిధంగా 14-19లో కూడా మనం ఎంతోమందికి ఇచ్చాం. అప్పుడు దగ్గర 15 కోట్ల వరకు అప్పుడు కూడా ఇచ్చాం. ఇప్పుడు ఇదే విధంగా 18 నెలలకే ఈరోజు 8,80,00,000 దాకా ఆల్మోస్ట్ 9 కోట్లు ఈరోజు ఇవ్వడం కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేస్తున్నాం. కాబట్టి ప్రజలు కూడా ఏది అవకాశం ఉన్నా మీకు ఏదైనా ఆ ఇబ్బందులు ఉన్నప్పుడు తప్పకుండా మాకు దృష్టికి తీసుకురండి. దానికి ఎంతో కొంత చేతిని ఇవ్వడానికి ముందుకెళ్తామని చెప్పి కూడా మేము తెలియజేస్తాం. ఒంగోలు శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ జేసీఐ అవుట్ స్టాండింగ్ బిజినెస్ ఎంటర్ప్రెన్యూర్ అవార్డుకు ఎంపికయ్యారు. దేశవ్యాప్తంగా ఉన్న 28 జోన్లలో ప్రతి జోన్ నుండి ఒకరికి జేసీఐ ఈ అవార్డు అందిస్తుంది. జోన్ 26 నుండి శ్రీహర్షిని విద్యా సంస్థల చైర్మన్ గోరంట్ల రవికుమార్ అవార్డుకు ఎంపికైన నేపథ్యంలో శ్రీహర్షిని మహిళా ఇంజనీరింగ్ కళాశాలలో డైరెక్టర్ హర్షిత్, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గోరంట్ల కవిత, డీన్ దాడి ఆంజనేయులు, జూనియర్ కళాశాల ప్రిన్సిపల్ ఏడుకొండలు,
వైస్ ప్రిన్సిపల్ సుధీర్ చక్రవర్తి, విభాగాధిపతి శ్రీదేవి, ఏవో సురేష్ కుమార్లు అభినందించారు. ఒంగోలు సర్వజన ఆసుపత్రిలో సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి రావడంతో అవుట్ పేషెంట్ల సంఖ్య పెరిగిందని ఆర్ఎంఓ డాక్టర్ మాధవీలత అన్నారు. సీజనల్ వ్యాధుల కాలం కానప్పటికీ అవుట్ పేషెంట్ల సంఖ్య వారంలో 3-4 రోజులు 1400 దాటుతుందని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు బాగా వినియోగించుకుంటున్నారని, బయట వైద్య ఖర్చులు భరించలేని పేదలు, మధ్యతరగతి వారు ఎక్కువ మంది సర్వజన ఆసుపత్రికి వస్తున్నారన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో అందుతున్న వైద్య సేవలను వినియోగించుకోవాలని ఆర్ఎంఓ కోరారు. ఈ ఆసుపత్రి నందు మనకి మొత్తము 9 రకాల సూపర్ స్పెషాలిటీ సేవలు మరియు 10 రకాల జనరల్ వైద్య సేవలు అన్నీ అందుబాటులో ఉన్నాయి. మొత్తం 19 రకాల ఓపీలు ప్రతిరోజు చూడబడుతున్నాయి ప్రజలకి. అందువలన మనకి బాగా పేషెంట్లు ఎక్కువగా వస్తున్నారు. దాదాపు ప్రతిరోజు 1000 పైన ఓపీ ఉంటుంది. సదరం సర్టిఫికెట్లు కూడా ఇవ్వడం వల్ల 1400 దాకా సోమవారాలు, శనివారాలు హయ్యెస్ట్ నంబర్ ఓపీ నమోదవుతుంది. బయట ఏ కార్పొరేట్ హాస్పిటల్లో అయినా ఇన్ని రకాల సేవలు వెంటనే అందుబాటులో ఉండవు కనుక బయట కన్నా ఇక్కడ ఓపీ చాలా ఎక్కువగా ఉంది. ప్రతి సామాన్య పౌరుడు, మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా ఈ సేవలను బాగా ఉపయోగించుకోవడం వల్ల మన ఆసుపత్రిలో సేవలు బాగా ఇంప్రూవ్ అయినాయి. సర్వీసెస్ కూడా డాక్టర్స్ అందరూ చాలా బాగా ప్రొవైడ్ చేయడం వల్ల సర్వీసెస్ బాగా ఇంప్రూవ్ అయినాయి. కావున ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ సేవలన్నీ కూడా ఉపయోగించుకొని వాళ్ళ యొక్క అవుట్ ఆఫ్ పాకెట్ ఎక్స్పెండిచర్, ప్రైవేట్ హాస్పిటల్లో ఖర్చు పెట్టే ఎక్స్పెండిచర్ తగ్గించుకోవాలని కోరుకుంటున్నాను. ప్రజలకు, అధికార యంత్రాంగానికి వారధిగా పనిచేస్తూ బాధితుల సమస్యల పరిష్కారానికి బీజేపీ ఆధ్వర్యంలో జనతా వారధి కార్యక్రమం చేపట్టినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షులు సెగ్గం శ్రీనివాసరావు తెలిపారు. రాష్ట్ర పార్టీ ఇచ్చిన పిలుపులో భాగంగా ప్రతి సోమవారం నిర్వహించే మీకోసం కార్యక్రమం వద్ద బీజేపీ నాయకులు ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. వాటిని అర్జీ రూపంలో తయారు చేసి అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. పార్టీ అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. వాళ్ళు కూడా జనవరి 5వ తారీఖు ప్రతి సోమవారం కూడాను జనతా వారధి కార్యక్రమంలో పాల్గొని ప్రజా సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని అధికారుల దృష్టికి తీసుకొచ్చి సమస్యలు పరిష్కరించే విధంగా మధ్యలో వారధిలాగా అధికారులకి సమస్యలతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళ సమస్యలు తీర్చడం కోసం మధ్యలో ఉంటూ ఈ యొక్క సమస్యలు తీర్చేదిగా జనతా వారధిలాగా ఉండి పనిచేయాలని చెప్పేసి రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం ఈ రోజు నుంచి ఈ కార్యక్రమం తీసుకోవడం జరుగుతూ ఉంది. ఇలానే ప్రతి సోమవారం కూడా గ్రీవెన్స్కి హాజరై ప్రజల సమస్యల్ని ప్రభుత్వ అధికారుల దృష్టికి తీసుకొస్తాము. ఇది జిల్లా స్థాయి కాకుండా ప్రతి మండల స్థాయి నుంచి కూడా ఈ కార్యక్రమం ఈ రోజు నుంచి ప్రారంభమవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా. మన ప్రకాశం జిల్లాకి చాలా తీర ప్రాంతం ఉంది కాబట్టి ఆ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేసినట్లయితే ఆ ప్రాంతంలో ఉన్నటువంటి అందరికీ కూడాను జీవనోపాధి కలుగుతుంది. అట్లానే సర్వాంగ సుందరంగా కూడాను అక్కడ మౌలిక సదుపాయాలు కూడా ఏర్పడతాయి కాబట్టి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పేసి టూరిజం పాయింట్గా తీర్చిదిద్దాలని చెప్పేసి కోరడం జరిగింది. ఒంగోలు రూరల్ మండలం ఎర్రజర్లలో నిర్వహించిన గ్రామ సభలో జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పేరును కేంద్ర ప్రభుత్వం మార్చి మరిన్ని పని రోజులు కల్పించే విధంగా తీసుకుంటున్న చర్యల గురించి ఎంపీడీఓ రాజశేఖర్ వివరించారు. స్వచ్ఛ గ్రామం, స్వచ్ఛ ఆంధ్రాలో ప్రతి ఒక్కరూ భాగస్వామ్యులు కావాలని కోరారు. సంక్రాంతి పండుగ రానున్న నేపథ్యంలో స్వచ్ఛ సంక్రాంతి ప్రాధాన్యం గురించి ఎంపీడీఓ తెలిపారు. ఎంపీడీసీ సభ్యుడు గుండపనేని శ్రీనివాసులు, పలువురు గ్రామస్తులు పాల్గొన్నారు. పరిపాలన, ఈ యొక్క యాక్షన్ ప్లాన్లు కానీ, గ్రామ పంచాయతీ పనితీరు కానీ ఇవన్నీ కూడా చర్చించుకోవడం జరుగుతూ ఉంది. కానీ దాంతోపాటు అదనంగా ఈ యొక్క ప్రత్యేక గ్రామ సభల యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గతంలో పోయిన నెల కూడా ఇక్కడికి మండలంలో ఉన్నటువంటి మొత్తం అందరూ యొక్క సిబ్బందిని, అంటే ఈ యొక్క మీ భాష చెప్పాలని స్వీపర్లని, అంటే గ్రీన్ అంబాసిడర్ తీసుకొచ్చి ఇక్కడ ఊరు మొత్తం కూడా ఒక మోడల్గా తీర్చిదిద్దడం జరిగింది. అదే స్ఫూర్తితోటి ప్రతిరోజు కూడా
మీ గ్రామం పరిశుభ్రంగా ఉండాలి, దానికి మీ ప్రజలు కూడా సహకారం అందించాలి. మన గ్రామ పంచాయతీ నుంచి మీ ఇంటికి వచ్చే చెత్త సేకరణ సిబ్బంది సహకరించాలి. అదొకటి. మూడవది ఈ యొక్క జల సురక్ష మాసం అని చెప్పేసి మన గౌరవ జిల్లా కలెక్టర్ గారు డిసెంబర్ మాసం మొత్తం కూడా అన్ని గ్రామ పంచాయతీలో ఉన్నటువంటి మన త్రాగునీటి వనరులు ఏవైతే ఉన్నాయో సంపులు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, అండ్ పైప్ లైన్ లీకేజీలు కానీ అన్నీ కూడా అన్నీ క్లీన్ చేయడం జరిగింది, అన్నీ రెక్టిఫై చేయడం జరిగింది. అలాగనే మన ఎర్రజల్ల గ్రామ పంచాయతీలు కూడా ఉన్న వాటర్ ట్యాంకులు అన్నీ కూడా క్లీన్ చేయడం జరిగింది. ఇవన్నీ కూడా మీ దృష్టికి తీసుకొచ్చి గ్రామ సభలో మీకు తెలియజేయడానికి గ్రామ సభ నూతనంగా ఏర్పడిన మార్కాపురం జిల్లాను అన్ని విధాలుగా ఎన్డీఏ ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ ఏలూరి రామచంద్రారెడ్డి అన్నారు. వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేసి కృష్ణా జలాల ద్వారా బీడు భూములకు నీరు అందిస్తామని పేర్కొన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి తంగిరాల అశోక్ రెడ్డి, డాక్టర్ కిరణ్, చిన్నయ్య, సతీష్ తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మార్కాపురం జిల్లా చేసి ఎన్నికల హామీని నెరవేర్చింది. గత ప్రభుత్వం చేయకుండా 5 సంవత్సరాలు వెలుగొండం చేయలేదు, చేయకుండా జాతికి అంకితం చేశారు. జిల్లా చేసే అవకాశం వచ్చి ఈ ప్రాంత ప్రజలు వాళ్ళని ఆదరించినప్పటికి కూడా జిల్లా చేయలేదు. ఈరోజు తలలేని మొండెం లేని తల అని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. మీరు ఆలోచించుకోండి. మీరు చేయాల్సిన వచ్చిన రోజు చేయకుండా చేస్తున్న ఈ ప్రభుత్వాన్ని విమర్శించడం మీకు సమంజసమా? మీకు అర్హత ఉందా? కూటమి ప్రభుత్వం జిల్లాను ఏర్పాటు చేసింది. ఈ జిల్లాను సర్వతోముఖాభివృద్ధి చేసుకునే దానికోసం కేంద్ర ప్రభుత్వ సహకారంతో రాష్ట్ర ప్రభుత్వం కూడా ప్రకాశం జిల్లాను, ఉమ్మడి ప్రకాశం జిల్లా నుంచి వెళ్ళిపోయినటువంటి మార్కాపురం కేంద్రంగా ఏర్పడినటువంటి ఎర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, కనిగిరి ఈ ప్రాంత సర్వతోముఖాభివృద్ధికి మేము కట్టుబడి ఉన్నాము. అన్ని రంగాల్లో ఈ జిల్లాను అభివృద్ధి చేస్తాము. అలానే వెలుగొండకు కూడా అతి త్వరలోనే ఈ 2026లో మొదటి టన్నల్ ద్వారా నీళ్ళు ఇస్తాం. కృష్ణా జలాలను తీసుకొని ఈ బీడుబారిన మార్కాపురం కొత్త జిల్లా ప్రాంతాన్ని అంతా కూడా సస్యశ్యామలం చేసి ఈ ప్రాంత ప్రజల యొక్క రుణం తీర్చుకుంటాము. కూటమి ప్రభుత్వాన్ని ఆదరించారు. ప్రజలందరూ స్వచ్ఛ సంక్రాంతి కార్యక్రమంలో భాగస్వాములై పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని కొరిసిపాడు ఎంపీడీఓ రాజ్యలక్ష్మి కోరారు. కొరిసిపాడులో నిర్వహించిన గ్రామ సభలో కేంద్ర ప్రభుత్వం ఉపాధి హామీ పథకానికి వికసిత్ భారత్ జీరామ్జీ పేరును పెట్టిందన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గమనించాలని కోరారు. కూలీలందరూ 125 రోజులు పని దినాలను ఉపయోగించుకుంటేనే జాబ్ కార్డు పనిచేస్తుందని, లేకపోతే బ్లాక్ అవుతుందని తెలిపారు. సర్పంచ్ విజయకుమార్, పంచాయతీ కార్యదర్శి దుర్గా, టీడీపీ మండల అధ్యక్షులు సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అప్పుడు మళ్ళీ జాబ్ కార్డు కూడా ఉండదు. ఇప్పటికే చాలా జాబ్ కార్డులు డెత్ అయిపోయినా కూడా తీసేయకుండా ఉన్నవి. కొంత సెగ్రిగేషన్ జరిగింది, తీసేశారు కూడా. ఇంకా ఉపాధి హామీ అనే పేరు వికసిత్ భారత్ రోజ్గార్ ఆజీవికా మిషన్ అని మారింది. పని రోజులు మారినాయి, దానికి సంబంధించిన మార్గదర్శకాలు మారినాయి. అన్నీ కూడా మీకు ఫీల్డ్ అసిస్టెంట్లు చక్కగా వివరించి చెప్తారు. పనికి రాకుండా కూలీ డబ్బులు అనేవి రావు. పనికి వచ్చినా సరే ఊరికే 10 నిమిషాలు, అర్ధగంట కూర్చొని పోతామంటే కుదరదు. 4 గంటలు ఆ ఫీల్డ్లోనే ఉండాలి. ఉదయం ఫోటో తీసుకుంటారు, మళ్ళీ వచ్చేటప్పుడు ఫోటో తీసుకొని అప్లోడ్ చేస్తారు. ఇవన్నీ కూడా యాజ్ పర్ గైడ్లైన్స్ ప్రకారం ఆన్లైన్లో మీకు కరెక్ట్గా 300 కూలీ పడాలి అంటే మీరు ఖచ్చితంగా గవర్నమెంట్ ఉద్యోగుల ప్రకారం పని జరగాలి, కూలీ కూడా తీసుకోవాలి. ఇదొకటి మీరు గమనించండి. అందరికీ కూడా పదే చెప్తున్నా కానీ ఇంతవరకు మీరు కొంచెం ఏదో అట్లా ఇట్లా అన్నట్టుగా కొంతమంది వెళ్ళిపోతూ ఉన్నారు. ఇప్పుడు ఈ కొత్త రూల్స్ వచ్చిన తర్వాత కొంత ఏదైతే అన్ని ఆన్లైన్ అని అంటున్నారో ఇక్కడ మీకు వస్తే రాని లేదు. ఎందుకయ్యారు ఒక అరగంట పోతామని కొన్ని చోట్ల పోట్లాడు కూడా జరుగుతున్నాయి. కనుక ముందుగా వస్తాం కదా. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. కొత్తపట్నంలో స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ పంచాయతీ కార్యక్రమం. సంక్రాంతికి ఇళ్లను శుభ్రం చేసుకున్నట్లు గ్రామాన్ని కూడా శుభ్రం చేసుకుందామన్న ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్.
దేశంలో జనగణన ప్రారంభమైనందున ఏడాది వరకు మున్సిపల్ ఎన్నికలు లేవు. మంత్రి నారాయణ స్పష్టీకరణ. మార్కాపురం జిల్లాలో మొట్టమొదటి పోలీస్ గ్రీవెన్స్. సమస్యలపై బాధితులతో స్వయంగా మాట్లాడిన ఇన్ఛార్జ్ ఎస్పీ హర్షవర్ధన్ రాజు. డి న్యూస్లో నేటి మాట. సాధిద్దాం అనుకున్నది సాధ్యం కానప్పుడు జీవితం ఇచ్చిన దానితోనే తృప్తి పడాలి. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ డి న్యూస్.